అందరికీ షలోం మిత్రులారా, బాగున్నారా? మరి మత్తయి సువార్త 13వ అధ్యాయము 34వ వచనం, నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించెదను, లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియచెప్పెదను అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరునట్లు యేసు ఈ సంగతులన్నిటినీ జనసమూహములకు ఉపమాన రీతిగా బోధించెను. ఉపమానము లేక వారికేమీ బోధించలేదు. ఓ మిత్రుడా, ఇది ఒక ప్రవచనమని మత్తయి గారు రాసి చెబుతున్నారు. సరే, మత్తయి గారు రాసినది ప్రవచనమని ఆయన ఎలుగెత్తి చెబుతున్నాడు. మరి మనం ఆలోచన చేయాలి కదా, అది ప్రవచనమా లేకపోతే ఏమిటో మనం నమ్మి గుడ్డేది చేయబడినట్టు కాకుండా పరిశీలన చేసి ఆలోచన చేసి నిజాలు తెలుసుకోవాలి. లేకపోతే కొత్త మతాలు పుట్టుకొని వస్తూనే ఉన్నాయి పుట్టగొడుగుల్లాగా. ఎందుకు అంటే ఎవరు సొంత నిర్ణయాలు వారు తీసుకుంటూ కాని విషయాల మీద బేస్ చేసుకుంటూ, మరి నోవాహు గారి జలప్రళయంలో కూడా అదే సమయంలో ఇలాగే జరిగింది. దారి మళ్ళించేసి గలిబిలి గందరగోళంలో ఎవరికి నచ్చిన మార్గంలో వాళ్ళకి వెళ్ళిపోతున్నారు. మనం పరిశీలన చేయదా? నిజమాబద్ధమో చూసుకోవద్దు. ఓ మానవుడా, ఓ సహోదరుడా, మనుషులు చాలా గొప్పవారు. మంచికి చెడుకి భేదం తెలుసు. 10 రూపాయలకి 20 రూపాయలకి భేదం తెలుసు, తేడా తెలుసు. తినే భోజనం దగ్గర బిర్యానీకి గింజనానికి తేడా రుచి తెలుసు కదా. ఇలా అన్నింటికీ మధ్య భేదం తెలుసుకున్నటువంటి ఓ గొప్ప యోధుడా, వాక్యము అలా ఉన్నదో లేదో చూసుకోవద్దు. రండి, సమస్తాన్ని పరిశీలన చేసి మేలైన దాన్ని చేపడదాం. పురాతన మార్గములను గురించి విచారణ చేయి. మేలు కలుగు మార్గం ఏదని అడుగు, అందులో నడుచుకో, అప్పుడు నెమ్మది. ఓ మిత్రుడా, ఏ సంఘాలలోని కానీ ఏ కుటుంబ వ్యవస్థలో కానీ సమాధానం లేకపోవడానికి గల కారణం దేవుడు లేకపోవడమే, దేవుని గొప్ప వాక్యం లేకపోవడమే. ఇదిగో మనం మాట్లాడతాము. దేని గురించి మాట్లాడుతున్నాము? మత్తయి సువార్త 13వ అధ్యాయము 34వ వచనంలో మాట్లాడుతున్న ఈ విషయాన్ని ఒకసారి పరిశీలన చేద్దాం. ఇక్కడ లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియచెప్పేదను. అలాగే ప్రవక్త రాసి ఉంటే మత్తయి గారు నిజం. అలాగ ప్రవక్త చెప్పకపోతే మనం ఏదో ఆలోచన చేయాలి. ప్రవక్త చెప్పినా అది ప్రవచనమో కాదు కూడా అని కూడా చూసుకోవాలి. చూడండి, 78వ అధ్యాయము ఆసాపు గారు రాసినటువంటి కీర్తనలో ఈ మాట ఉంది. ఆసాపు గారు ఎవరు అంటే ఆయన లేవి గోత్రికుడు. 1వ దినవృత్తాంతాలు 6వ అధ్యాయము 39-43 వచనాల్లో ఉంటుంది ఆయన కోసము. ఆయన మరి మందిరములో సంగీత విద్వాంసుడు. ఈయన పాడినటువంటి 78వ కీర్తన నిర్గమకాండం మొదలుకొని దావీదు కాలము వరకు దేవుని ప్రజలకు జరిగినటువంటి చారిత్రక విషయాలన్నీ రాబోయే తరాలకు సంగీత రూపంలో ఆయన చెబుతున్నటువంటి బోధ కీర్తన. ఇలాంటి ఈ కీర్తనలను ప్రవచనము అనడము చాలా భయంకరమైన విషయము. మొట్టమొదటి విషయము. రెండోది, మత్తయి గారు ఇక్కడ చెప్పిన విషయము యాజ్ ఇట్ ఈజ్గా చెప్పుండాలి. అప్పుడు మనం అందరం నమ్ముదాం. మత్తయి గారు చెప్పిన దానికి 78వ కీర్తన 2వ వచనంలో నేను నోరు తెరిచి ఉపమానము చెప్పెదను, పూర్వకాలము గూఢవాక్యములు నేను తెలియచెప్పెదను అని ఇక్కడ చెబితే, అక్కడ మత్తయి గారు దీనికి సంబంధం లేని మాట చెప్పడం ఎంత బాధాకరమైన విషయమో చూడండి. ఇలాంటప్పుడు మత్తయి గారు సువార్త నమ్ముదామా? నమ్మడానికి కుదరదు. ఇది అబద్ధం. మిత్రులారా, మీ విశ్వాసాలను తప్పుపెట్టాలని కాదు, కానీ సత్యాన్ని అన్వేషణ చేయాలని నా కోరిక.
థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్.